శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 18 అధ్యాయం పారాయణ చేయటం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాము. ఇది చాలా అద్భుతమైనది. స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాము. భగవద్గీతనే కాదు, గీతా మహత్యం కూడా అంతే గొప్పది. గీతా మహత్యాన్ని చదివినా విన్నా కూడా అంతే ఫలితం దక్కుతుంది అని చెప్తున్నారు. 18వ అధ్యాయానికి మనం ఇప్పుడు వచ్చేసామన్నమాట. శివుడు పార్వతితో అంటున్నాడు అన్నమాట, గీతా శ్లోకాల పారాయణమే కాకుండా గీతా మహత్యం వినిన వాళ్ళకు కూడా అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. భగవద్గీత పారాయణం అంతా వినలేకపోయినా ఆ గీతా మహత్యం పారాయణ సమయంలో వచ్చి విన్నామే, భగవద్గీత వినలేకపోయామే అనేటువంటి అపోహ అవసరం లేదు. అది విన్న వాళ్ళకు కూడా సర్వ పాపాల నుంచి విముక్తులయ్యి వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఒక కథ గురించి మనకిప్పుడు తెలియజేస్తున్నారన్నమాట. పూర్వం అమరావతిలో అంటే స్వర్గలోకంలో ఇంద్రుని సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఇంద్రుడు అతని సింహాసనం పైన సడన్గా ఒక వ్యక్తి ఆ స్థానంలోకి వచ్చాడంట. అక్కడికి వస్తానే ఇతను అనుకోకుండానే ఇతనికి కిరీటం ఇచ్చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే అతని ముఖం చాలా తేజోవంతంగా ఉందంట. అతను ఎవరో ఎవరికీ తెలియదు, అయినా కానీ అతన్ని చూడగానే అందరూ ఆ భగవత్ కళ ఉట్టి పడతా ఉంది. అతను 18వ అధ్యాయం నిత్యం పారాయణ చేయటం వల్ల అతను భగవత్ స్వరూపంగా అందరికీ కనిపిస్తూ అందరూ చూడగానే దండం పెడుతున్నారన్నమాట. ఇంద్రుడు కూడా హృదయంలో ఏదో గొప్ప భక్తిభావం కలిగింది. అతను చూడగానే నాకంటే గొప్పవాడు ఇతనేమో అనుకొని ఆ కిరీటాన్ని అతనికి ఇచ్చేసి తలపైన పెట్టేసి, నువ్వు కూర్చో, నువ్వు ఈ ఇంద్రప్రస్థానాన్ని పరిపాలించు అని చెప్తున్నాడు. ఆ ఇంద్రలో అంటే ఆ స్వర్గలోకాన్ని, అమరావతిని అతను పరిపాలిస్తూ ఉన్నాడంట. పరిపాలిస్తూ ఉండగా అతనికి అనుకోకుండా మళ్ళీ కొంతసేపటికి ఏంటిది, నేను ఈ కిరీటం ఇలా ఇచ్చేసానేంటి, ఇతను చూడగానే అందరూ దండం పెడుతున్నారు. చూస్తే ఇతను ఏమీ యజ్ఞాలు చేయలేదు, తపస్సులు, దానాలు, ఏ కార్యాలు, క్రతువులు చేయలేదు. అంటే మామూలుగా ఇంద్ర పదవి రావాలంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలంట, కానీ చేయలే ఇతను ఏమీ చేయలేదు. ఇలా రాగానే కిరీటాన్ని ఇచ్చేశాను, నా స్థానాన్ని ఇచ్చేశాను, అందరూ ప్రణమిలుతూ ఉన్నారు, ఇతనేమో పరిపాలిస్తున్నాడు. ఏంటిది, ఇంకా వెళ్ళాలి విష్ణుమూర్తి దగ్గరకని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది, ఇతనికి అంత పుణ్యము ఎలా వచ్చింది, ఏ పుణ్యం చేశాడు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఏమి క్రతువులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, ఏ యజ్ఞము అవసరం లేదు, ఏ యొక్క క్రతువులు అవసరం లేదు, ఏ పుణ్యము అవసరం లేదు, 18వ అధ్యాయం పారాయణ చేస్తే చాలు వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని 18వ అధ్యాయం పారాయణ చేశాడు. 18వ అధ్యాయం పారాయణ చేసిన వాళ్లకు ఇలాంటి ఇంద్ర పదవి దొరుకుతుంది. 18వ అధ్యాయము నిరంతరము త్రిసంధ్యలలో విడవకుండా పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఇంద్ర పదవి దక్కుతుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ స్వర్గలోక ప్రాప్తి కలగటమే కాకుండా పరిపాలించే స్థాయి, శక్తి కూడా కలుగుతుందని మనకిక్కడ తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. అందరము పారాయణం చేద్దాం, ధన్యులవుదాం, ధన్యజీవులవుదాం. శ్రీమాత్రే నమః. ఇంతటితో 18 అధ్యాయాల పారాయణ వివరణ తెలుసుకుందాం. నేటితో 18 అధ్యాయాల పారాయణ ప్రతిఫలం గురించి వివరణ సంపూర్ణం. శ్రీమాత్రే నమః.